దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదివి దాన్ని విని అవలంబించేవారిగా మనం ఉండాలి. దేవుని మందిరకు వచ్చిన మనం వాక్యాన్ని, దైవజనుడు చెప్తున్న వాక్యాన్ని మనం జాగ్రత్తగా విని దాన్ని నేను జరిగించాలయ్యా, ఈ మాటలు నాకుంటే మేలు, ఈ మాటలు నాకుంటే మేలు, ఈ మాటలు నాకు సమాధానం అయ్యని ఎవరైతే తన మనసుని నిబ్బరం చేసుకొని దేవుడి సన్నిధిలో ఆ మాటలు వినగలిగితే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ నిబంధన మనం కలిగి ఉండాలి. మన మనసు ఎక్కడికో వెళ్ళిపోకూడదు. ఎందుకంటే మనం దేవుని సన్నిధికి వచ్చిన ఆ 2-3 గంటలు దేవుని వాక్యానికి నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మకం దేవుడు చూస్తాడు. అప్పుడు నీ కుటుంబానికి సమాధానం కలుగుతుంది అన్నమాట. యోబు గ్రంథంలో ఒక మాట దేవుడు మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో ఇలా మాట్లాడుతున్నాడు. ఆయనతో నువ్వు సవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగనే నీకు మేలు కలుగును అనండి. నీకు మేలు కలగాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ కుటుంబానికి మేలు కలగాలని ఆశపడుతున్నాడు. అందరూ అనుకుంటున్నారు ఈ భూమి మీద జీవించేదే మాకు మేలు అనుకుంటున్నారు. పరిశుద్ధ గ్రంథంలో మర్మము ఎవరికి చాలామందికి తెలియదు. ఆ జ్ఞానము అందరికీ దేవుడు ఇవ్వడు. ఎవరైతే లోబడాలని ఆశపడతారో, నిబంధన చేసుకుంటారో వారితో దేవుడు మాట్లాడతారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనకేం కలగాల? మేలు కలగాల. నీ కుటుంబానికి మేలు కలగాల. అది ఏమిటా మేలు అంటే, మట్టిగా ఉన్న మనల్ని మట్టి ద్వారా మనుషులుగా తయారు చేసి తన ఆత్మ మనలో ఉంచి మనల్ని ఇక్కడ జీవింపజేసిన దేవుడికి మనం కృతజ్ఞత కలిగి జీవించాల. మనం ఈ శరీరము మట్టిలో కలిసిపోతుంది నిద్రించిన తర్వాత. అలాగనే దేవుడిచ్చిన ఆత్మ తిరిగి దేవుడి దగ్గరికి చేరాలంటే మనము ఈ భూమి మీద వాక్యానికి లోబడి ఉండాలా. ఆయనతో మనం సవాసము చేయాలా. అప్పుడు నీకు నాకేం కలుగుతుందంట? సమాధానము కలుగుతుంది, మనకు మేలు కలుగుతుంది అంటది. ఏమిటా ఆ మేలు అని చెప్పంటే, ఆత్మ తిరిగి దేవుడు సన్నిధికి చేరటమే నీకు మేలు, నీ కుటుంబానికి మేలు. ఆత్మ దేవుడు సన్నిధికి చేరకపోతే మనకు మేలు లేదు. అందరిలాగానే మనం బ్రతుకుతాము, అందరిలాగానే మనం జీవిస్తాము, అందరిలాగానే మనం నిద్రిస్తాము. అది కాదు. చనిపోయిన తర్వాత మన ఆత్మ తిరిగి దేవుడి సన్నిధికి చేరునుగాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగా.